ఆదర్శంగా నిలిచి దున్నేవాడికే భూమి దక్కాలంటూ పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మకు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జోహార్లు అర్పించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఐలమ్మ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడిన నిప్పు కణికగా ఐలమ్మను వర్ణించారు. భూమి కోసం, బుద్ధి కోసం, పీడిత తాడిత వర్గాల యొక్క విముక్తి కోసం పోరాటం చేసిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతి పురస్కరించుకొని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మా యొక్క మున్సిపల్ అధ్యక్షులు చెన్నన్న, అదేవిధంగా అధికారికంగా మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కూడా, సామాజికంగా అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆమెకు నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, సమాజంలో ఇవాళ ఎవరైనా కూడా పెత్తందారులకు, నిరంకుశ పాలనకు ఆమె ఎదురు తిరిగి పోరాటం చేసి సన్నకారు, చిన్నకారు రైతులందరూ కూడా విముక్తి చేసిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ. వాళ్ళ చాకలి ఐలమ్మ ఒక చిన్న నిరక్షరాస్రాలు, చిన్న కుటుంబంలో పుట్టి ఈ యొక్క దోపిడీ వ్యవస్థను అడ్డుకున్నదంటే ఆ రోజు దాదాపు 100 సంవత్సరాల కిందట స్వాతంత్రం రాకముందే ఎదురు తిరిగింది. కాబట్టి సమాజంలో ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చినాయి. ఇవాళ దోపిడీని అరికట్టలేకపోతా ఉన్నాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. పేద వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేయలేకపోతా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఇలా ఒక చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుంటే మనకు సామాజిక న్యాయం జరిగేటందుకు ఆమె స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ఆమె ఆశయాలకు అడుగుజాడలో నడచవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి